వరకు కరెక్ట్. ఒకసారి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా గమనించండి. రాజకీయాలతో, రాజకీయవేత్తలతో, రాజకీయం చేసే వారితో పని లేదు. కానీ ఒక భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఉన్న మరి నా భారతదేశ ప్రజలు నశించిపోవటం నాకు ఇష్టం లేదు. కనుక నేను ఈరోజు ఈ రీతిగా మాట్లాడటానికి కారణము రాధా మనోహర్ దాసు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న వ్యక్తి ఈ రాధా మనోహర్ దాస్ అని చెప్పాలి. ఈరోజు యువత కేవలము చెడిపోవటానికి, వారి చిన్న జీవితాలు పోలీస్ స్టేషన్ల పాలు కావటానికి ఈ రాధా మనోహర్ దాస్ అనే చెప్పాలి. నేను ఈ మాటలు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని కొంచెం ఆలోచించండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు పొందుపరిచి ఉంచాడు. మరి ఆ మహానుభావులు, మహనీయుడు రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే మత స్వాతంత్ర హక్కులను, మతశేష హక్కులను, మత స్వాతంత్ర హక్కులను, వాక్కు స్వాతంత్ర హక్కులను కల్పించాడు. కానీ ఈ రాధా మనోహర్ దాసు ఏమని ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు? బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నాడు. మరి మరియమ్మను రకారాలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి రానా అనే సహోదరుణ్ణి అరెస్టు చేస్తూ సుమారు అతని మీద 30 కేసులు పెడుతూనే ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు. అతను పలికిన మాటల్లో ఎక్కడన్నా కానీ తప్పేమన్నా ఉన్నదా? డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కార్యకర్తలని మరి నోటికొచ్చినట్లుగా ఒక అధికారంలో ఉండి అధికారపరమైన మంచి మాటలు మాట్లాడాల్సిన వ్యక్తి ఆయనే ఒక హోదాలో ఉండి ఎలాంటి మాటలు రెచ్చగొట్టాడు? ఏమండి, ఆ మాటలని ఈ రానా అనే వ్యక్తి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పలికిన ఆ మాటలనే సభలో రానా అనే వ్యక్తి మాట్లాడాడు, ప్రశ్నించాడు. యాజిటీస్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఈ రానా గారు అలాగనే ఆయనలాగనే ఆయన చెప్పిన మాటలే తిరిగి సభలో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయి ఉంటాడు. అయితే ఒకప్పుడు మేము కూడా ఈ పవన్ కళ్యాణ్ గారిని సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు అభిమానించేవాళ్ళని. కానీ ఈరోజు ఒక అధికారపరమైన హోదాలో ఉండి నిర్దాక్షిణ్యంగా ప్రజలలో మానవత్వం అనే మర్చిపోయి ఈరోజు ఒక అధికారంలో ఉన్న ఒక హోదాలో ఉండి ఇలాంటి ఏకలు పలికితే మానవత్వం, మనుషులు ఏమైపోతారు? భారతదేశం ఏమైపోతుంది? నేను అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, నా దేశం ప్రజలు బాగుండాలి, దేశంలో ఉన్న అధికారులు బాగుండాలి అని కోరుకొని దేశం కోసము అహోరాత్రులు దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నాలాంటి దేవుని సేవకులు, సంఘంలో ఉన్న వ్యక్తులు దేశ క్షేమం కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం, అంటే వారు ఎవరైనా కానీ వారు దేవుని చేత ఎన్నుకున్నవారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అధికారుల్ని సన్మానించాలి, అధికారుల కోసం ప్రార్థించాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి
నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మరి డిప్యూటీ సీఎం గారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధనీయుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని, యేసు ప్రభు వారు తల్లి అయిన మరియమ్మను దూషిస్తూ లకారాలు ఎత్తి మాట్లాడుతూ ఉంటే రాధామనోహర్ దాసు అతని మీద కేసు నమోదు, ఎఫ్ఐఆర్, సార్జ్షీట్ వచ్చినప్పటికీ మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒకరికి ఒక న్యాయము, మరొకరికి ఒక న్యాయమా? ఒకరు చేస్తే సంసారం, మరొకరు చేస్తే వ్యభిచారమా? ఇది కాదు కదా రాజ్యాంగంలో ఉన్నది. మతశేష హక్కులు, మత స్వాతంత్ర హక్కులు ఆర్టికల్ 25 ప్రకారముగా మత స్వాతంత్ర హక్కులను కల్పించారు. రాజ్యాంగంలో ఇవ్వబడి ఉంది. రాజకీయ వేత్తల గురించి మాట్లాడతలేదు, కానీ ఎవరైనా నా భారతదేశ ప్రజలు క్షేమంగా ఉండాలి. ఒకరోజు యూదులనే లేకుండా చేయాలని హామాను అనేవాడు కుట్ర పూనాడు, ప్లాన్ చేశాడు. 50 మూరలు వెత్తగలిగిన ఒక ఉరికొయ్య చేయించాడు. ఏం జరిగింది? ఏమైంది అంటే ఆఖరికి యూదులు అనేవారు లేకుండా చేయాలని కుట్ర పూనిన హామాను అనేవాడు వాడు జయించిన ఆ ఉరికొయ్య మీదనే పడి ఉరిదీయబడ్డాడు. ఈరోజు ప్రియమైన నా భారతదేశ